వాటిని మళ్ళీ చదును చేసుకొని పంట పొలాలుగా మార్చుకోవడానికి తక్షణమే సహకారం అందించాలని చెప్పి రెండో డిమాండ్ చేస్తాను. మూడోది, మత్స్యకారులకి అసలు చాలామంది తెలియదు. ఒక్కొక్క చెరువుల వర్షాలు మంచిగా పడ్డాయని చెప్పి ముందస్తుగా సీడ్ పోసుకున్నారు. ఒక్కొక్క చెరువులో ₹1,00,000 నుంచి మొదలుపెట్టి 5 లక్షలు 10 లక్షల సీడ్ కూడా పోసుకున్నారు. తెగిపడ్డ చెరువులలో మొత్తం పోయినాయి. ఈ పెద్ద ఎత్తున వరద వచ్చి మాత్రం పడితే మొత్తం నీళ్ళపాలైపోయినాయి. వాళ్ళకు మళ్ళీ చేప పిల్లల సప్లై కాకుండా తక్షణమే ఏ చెర్లలో అయితే పూసలు కొట్టుకపోయిందో ఆ చెర్లలో వెంటనే వాళ్ళకు డబ్బులు ఇస్తే మళ్ళీ పిల్లలు తెచ్చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. ఒకటి, యుద్ధ ప్రాతిపదిక పైన ఆ చెర్ల గండ్లు పూడ్చి మళ్ళీ వెంటనే పంట పొలాలకు నీళ్లు కావచ్చు, మత్స్యకారులకు మత్స్య సంపద కావచ్చు అసెస్మెంట్ చేసి యుద్ధ ప్రాతిపదిక పైన ఆ పని చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పశు సంపద మీద వాళ్ళు అమలు చేసిన ₹50,000 చొప్పున గొర్రెకు మేకకి కోళ్ళ ఫారాలకి అదేవిధంగా వీళ్ళకి మీరు మాట చెప్తాను తప్ప ఇంతవరకు ఏం సహకారం అందట్లేదని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళకు వీళ్ళందరికీ కూడా అసెస్మెంట్ చేసి ఈ పశు సంపద మత్స్య సంపద వాటికి కూడా తక్షణమే సాయం రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నేను చూస్తున్న ఫోటోలు మామూలు నష్టం జరగలేదు. జేసీబీలు కొట్టుకపోయి ఇట్లా ముద్ద బొమ్మలకి అయిపోయినాయి. జేసీబీలు, ట్రాక్టర్లు, తర్వాత ఆటోలు కొట్టుకపోయి ముద్దలకి అయిపోయినాయి. ఆయన ఉపాధి ఆటో నడపడమే, ఆయన ఉపాధి ట్రాక్టర్ మీద బతకడమే, ఆయన ఉపాధి జేసీబీ మీద బతకడమే. ఇట్లా మొత్తం ముద్ద అయిపోయింది. వాళ్ళందరికీ తక్షణమే అసెస్ చేసి మరి ఇన్సూరెన్స్ ఉందా లేదా, మరి బ్యాంకు లోన్ సంగతి ఏంది, రిస్క్లోకి వచ్చి వాళ్ళకైనా ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ చేస్తారా, మీ ప్రభుత్వ పరంగా ఏం చేస్తారో ఒక విధి విధానం ప్రకటించాలని చెప్పి. అదేవిధంగా ఇళ్లలకు నీళ్ళు వచ్చినాయి. 11 ఫీట్లు 12 ఫీట్లు మొత్తం గ్రామాలే మునిగిపోయినాయి. దాదాపు వారం 10 రోజులుగా ఇవాళ ఇప్పుడిప్పుడే కొంత తేరుకొని ఇళ్లలోకి వచ్చిన నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఫీట్లు లోతు 2 ఫీట్ల మందంతో ఏర్పడినటువంటి బురద అంతా కూడా కడుక్కొని వాళ్ళు ఇప్పుడే ఇళ్లలో పోయారు. వాళ్ళ కట్టుబట్టలు తప్ప స్టవ్ లేదు, గ్యాస్ మొద్దు లేదు, ఫ్రిడ్జ్ లేదు. పెద్ద ఉన్నోళ్ళైతే